దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథములో వాక్యంను చదివి ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 146వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును. మనిషి జీవించడానికి ఆహారము ముఖ్యమైన జీవనాధారం. ఏశావు ఆకలిగా ఉన్నప్పుడు యాకోబుకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మి ఆహారం తిని ఆకలి తీర్చుకున్నాడు. ఇశ్రాయేలీలు మాంసం తినాలని కోరికతో ఐగుప్తు నుండి దేవుని సహాయం చేత విడిపించిన నాయకుడైన మోషేపై సనుగుకున్నారు. తర్వాత మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆకాశం నుండి పురేళ్లను కురిపించాడు. ఇశ్రాయేలీలు సమృద్ధిగా మాంసం తిన్నారు. విధవరాలు తనకు ఉన్న దానిలో ఏలియాకు అప్పం చేసి పెట్టి, కరువు ఉన్నంత కాలం విధవరాలు తన కుమారుడు దేవుని ఆశీర్వాదం చేత పోషించబడ్డారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆకలి దీనస్థితికి దిగజారుస్తుంది. ఆకలి తీరిస్తే ఆశీర్వాదానికి కారణమవుతుంది. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన మనం కోరుకోవలసింది, ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చే వారిగా దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్మడ, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపతో మమ్మను, మా కుటుంబాలను క్షమించి, కాపాడి, సంరక్షించి, తోడుగా ఉండి నూతన దినమును మాకు దయాకిరీటం ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించునుగాక.